శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2025వ సంవత్సరం మే నెల రాశి ఫలాల్లో భాగంగా తులారాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ఈ మాసం మనం గమనించవలసినటువంటి అంశం ఏంటంటే, ఈ మాసానికి చాలా ప్రత్యేకత ఉంది. కారణం ఏంటంటే, ముఖ్యంగా రవి, బుధ, గురు, రాహుకేతువులు అనేటువంటి 5 గ్రహాలు ఈ నెలలో వారి వారి స్థానాల్లో మార్పు చెందటం అనేటువంటిది సంభవిస్తోంది. ఇవి ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశించటం జరుగుతోంది. 14వ తారీఖు మే 2025 రాత్రి 10:23 గురుడు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలో ప్రవేశించి సంచరిస్తాడు. అలాగే 18 మే 2025 నుంచి సాయంత్రం 4:55 మీనంలో ఉన్నటువంటి రాహువు కుంభంలోకి, కన్యలో ఉన్నటువంటి కేతువు సింహంలోకి ప్రవేశించి సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది. కనుక ఈ మాసం నుంచి గ్రహాల యొక్క ప్రభావం వల్ల, అంటే ముఖ్యంగా ప్రధానమైనటువంటి గురు రాహుకేతువుల యొక్క సంచారం వల్ల 12 రాశుల వాళ్ళ మీద అనేకమైనటువంటి అనూహ్యమైన మార్పులు సంభవించబోతున్నాయి. దీని ప్రకారం ఈ మాసం మే నెల తులారాశి వారికి ఎలా ఉందో కాస్త గమనిద్దాం. తులారాశి అనగానే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం తులారాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను బట్టి పరిశీలించినట్లయితే ఈ మాసం ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థం చాలా అద్భుతంగా ఉంది తులారాశి వాళ్ళకి. అయితే ఏ రంగాల్లో అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి, ఏ రంగాల వాళ్ళకి 1-2 చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి, ఎక్కువగా ఇబ్బందులు అనేటువంటివి రావు. గతంలో ఏర్పడినటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ మాసం నుంచి క్రమంగా తులారాశి వాళ్ళకి తప్పనిసరిగా తొలగిపోతాయి. ఇది ఎంతో సంతోషించదగినటువంటి అంశంగా తులారాశి వాళ్ళకి చెప్పవచ్చు. ఇక్కడ ఈ మాసం ఈ తులారాశి వారికి గురుగ్రహ అనుకూలత వల్ల ద్వితీయార్థంలో, అంటే మే 14వ తారీఖు తర్వాత నుంచి మే నెలాఖరి వరకు ఉన్నటువంటి ఈ 15 రోజులు మాత్రం అత్యంత శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఎవరైతే అవివాహితులు ఉంటారో వారికి వివాహ యోగ్యమైనటువంటి కాలం ప్రారంభమవుతోంది. అలాగే ఎంత కష్టపడ్డా, ఎంత సంపాదించినా ఆర్థికంగా అనేక రకాలుగా నష్టపోతూ కష్టపడుతూ బ్రతుకుతున్నటువంటి తులారాశి వారికి ఈ మాసం నుంచి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో శుభవార్తలు వినడం అనేటువంటిది మొదలవుతుంది. మీకు తెలియకుండానే మీ యొక్క ఆదాయ వనరులు పెరుగుతాయి. 2 లేదా 3 ఆదాయ మార్గాల్లో ధనం అనేటువంటిది సమకూరుతుంది. లేకపోతే మీరు ఊహించనటువంటి ధనం లేదా ద్రవ్యం ఏదైతే ఉంటుందో అది మీకు సంప్రాప్తమవుతుంది. ఇవన్నీ కూడా మీకు మే నెల ద్వితీయార్థంలోనే ప్రారంభమవుతాయి. ప్రథమార్థం వరకు మాత్రం గతంలో పడినటువంటి ఇబ్బందుల తాలూకు కొన్ని బాధాకరమైనటువంటి జ్ఞాపకాలని కొంత అనుభవించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. మే 14 తర్వాత నుంచి, అంటే మే 15వ తారీఖు నుంచి మే 31 వరకు ఉన్నటువంటి టైంలో మీకు అత్యంత శుభ ఫలితాలు, శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఇక ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి అంశాన్ని గమనిస్తే ఈ మాసం కూడా తులారాశి వారిలో వ్యాపారస్తులకి వ్యాపారాలు కొంత స్తబ్దంగానే ఉంటాయి. ద్వితీయార్థం నుంచి పుంజుకుంటాయి. అంటే ఇక్కడ బుధుడు యొక్క వ్యాపార కారకుడైనటువంటి బుధుడు షష్ఠ స్థానంలో ఉండడం వల్ల అనేక రకాల వ్యాపారాలు స్తబ్దంగా ఉండిపోతాయి. ఇవి ద్వితీయార్థంలో గురువు యొక్క అనుగ్రహం వల్ల తప్పనిసరిగా పుంజుకోవటం అనేటువంటిది ప్రారంభం అవుతుంది. ఈ విషయంలో ఏమాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు. వ్యాపారస్తులకి ద్వితీయార్థం చాలా లాభసాటిగా ఉంది. విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది. ఎగ్జామ్స్ బాగా రాస్తారు, మంచి మార్కులు వస్తాయి. ఆందోళన చెందాల్సినటువంటి అవసరమే లేదు. ఇక తులారాశిలో ఉన్నటువంటి అవివాహితులకి వివాహ యోగ్యమైనటువంటి కాలం, మంచి సంబంధాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ మాసంలో తులారాశి వాళ్ళు వంశపారంపర్యంగా వస్తున్నటువంటి వ్యాపారాలని ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు వాళ్ళ వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి వ్యాపారాన్ని బలంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. అలాగే ఎవరైతే తులారాశి వాళ్ళు పబ్లిక్ రిలేటెడ్ వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తూ ఉంటారో
వాళ్ళందరికీ కూడా మంచి యోగ్యమైనటువంటి కాలం ప్రారంభమవుతోంది. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వస్తాయి. మీరు ఊహించిన రీతిలో మీ జీతంలో ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది. సాఫ్ట్‌వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం కొంత ఈ మాసం వరకు గడ్డు కాలం, జూన్, జూలై నెలల నుంచి మాత్రం అద్భుతమైనటువంటి కాలం రాబోతోంది. ఇకపోతే తులారాశిలో ఉన్నటువంటి 26, 27 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ఈ మాసం ద్వితీయార్థం నుంచి మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ విషయాన్ని మీరు రాసిపెట్టుకోండి. ఇకపోతే మీరు తులారాశి వారు ఎవరైతే ఉంటారో వారి సంతానం విషయంలో ముఖ్యంగా ఎవరైతే ఆడపిల్లల్ని కని ఉంటారో కూతురు విషయంలో మాత్రం ప్రతి విషయంలోనూ ఎగ్జంప్షన్స్ ఇస్తూ ఉంటారు. మిగిలినటువంటి కుటుంబ సభ్యులకి ప్రతి విషయంలోనూ రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారు. ఇది కుటుంబంలో కొంత అశాంతికి, అలజడికి కారణమయ్యే అవకాశాలు కూడా ఈ మాసం మీరు చూడబోతున్నారు. ఇకపోతే ఈ మాసం ద్వితీయార్థం నుంచి ఎప్పటికప్పుడు మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యాలకి, మీ యొక్క ప్రొఫెషనల్ లైఫ్‌లో స్కిల్స్ డెవలప్ చేసుకోవటానికి అత్యంత అనుకూలమైనటువంటి కాలం మే 15 తర్వాత నుంచి ప్రారంభమవుతోంది. మీ యొక్క ప్రతిభకి మెరుగులు దిద్దుతారు. తద్వారా మీ వృత్తిలో లేదా ఉద్యోగంలో లేదా వ్యాపారంలో ఉన్నత శిఖరాలను అధిరోహించటానికి మొదటి అడుగు ముందుకు వేయటం అనేటువంటిది జరుగుతుంది. మే నెల ప్రథమార్థంలో మాత్రం ఆత్మీయులతో, బంధువులతో, కుటుంబ సభ్యులతో కొంత భేదాభిప్రాయాలు వచ్చి మానసికంగా కొంత ఆందోళనకి గురవుతారు. ఇవన్నీ కూడా ద్వితీయార్థంలో తీరిపోతాయి. అప్పటి వరకు ఓర్పుగా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. దాదాపుగా ఈ తులారాశి వారు ఎవరైతే ఉంటారో ఈ నెల అంటే ముఖ్యంగా మే నెలలో మీకు తల్లి లేదా భార్య వల్ల మధ్య వయస్కులైనటువంటి తులారాశి పురుషులకి అనూహ్యమైనటువంటి షాకులు తగిలే అవకాశం ఉంటుంది. కనుక ఈ విషయంలో ఏదైనా కొంత ఇబ్బంది రాగానే వెంటనే అలర్ట్ అవ్వటం అనేటువంటిది అతి ముఖ్యంగా తులారాశి వారికి చెప్పదగిన సూచన. ఇక్కడ మధ్య వయస్కులు అంటే ఎవరిగా పరిగణించడం జరుగుతుందంటే ఎవరైతే 30 లేదా 32 సంవత్సరాలు దాటి 50, 55 సంవత్సరాల మధ్యలో ఉంటారో వీళ్ళందరినీ కూడా మధ్య వయస్కుల కింద పరిగణించడం జరుగుతుంది. ఇది జ్యోతిషశాస్త్ర రీత్యా నిర్ణయిస్తున్నాం. వీళ్ళకి మాత్రం తల్లి రీత్యా కానీ భార్య రీత్యా కానీ కొన్ని షాకులు తగులుతాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆత్మీయులైనటువంటి వాళ్ళు మీ మీద ఎందుకు వ్యతిరేకత పెంచుకుంటున్నారో మీరు ఊహించలేకపోతారు. కారణాలు తెలిసి షాక్ అవుతారు. కనుక ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. లేకపోతే ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా కానీ ఆందోళనకి గురి కావాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ఇక మరిన్ని శుభ ఫలితాలు ఈ తులారాశి వాళ్ళు పొందడం కోసం ఈ తులారాశి వాళ్ళు ఈ మాసం రాహుకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. రాహుకేతువులకి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకుంటే మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఎవరైతే ఆర్థిక అభివృద్ధి కోరుకుంటారో తులారాశి వాళ్ళు ఈ మాసం రాగి చెంబుని దానం ఇవ్వండి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది. ఇక ఆరోగ్యం కోరుకునేటువంటి తులారాశి వాళ్ళు దేవాలయాల్లో కానీ అనాథాశ్రమాల్లో కానీ వంట పాత్రలు అంటే వండుకోవడానికి పాత్రలు దానం చేయండి. మీ జీవితం మంచి మార్పులకి గురవుతాం అనేటువంటిది మీరు ఈ మాసం నుంచే చూస్తారు. ఈ విషయంలో ఏమాత్రం సందేహం లేదు. మరిన్ని శుభ ఫలితాల కోసం వ్యక్తిగత జన్మజాతకాన్ని కూడా పరిశీలించడం అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి ప్రక్రియ. రాశి ఫలాలు అనేటువంటివి అందరికీ వర్తిస్తాయి. కానీ వ్యక్తిగత జన్మజాతకంలో శుభ ఫలితాలను పొందడానికి మరింత లోతుగా పరిశీలించి తెలియచేయడం అనేటువంటిది జరుగుతుంది. కనుక ఇన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని తులారాశి వాళ్ళు తగిన శాంతి పరిహార క్రియలని జరిపించుకొని చక్కగా అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని పొందాలని పొందుతారని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.